నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ సుచరిత ఫ్రమ్ అనంత హోమియోపతి క్లినిక్, గోపన్నపల్లి, తెల్లాపూర్. సో మై స్పెషాలిటీ టు ట్రీట్ ద ఫీమేల్ డిజార్డర్, గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ స్పెషాలిటీ టు ట్రీట్ ద ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి సమస్యలతో సఫర్ అవుతున్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం. సో నేను ఇన్ఫర్టిలిటీ గురించి డీటెయిల్గా నా వీడియోస్ ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను. సో ఇన్ఫర్టిలిటీ అనేది ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో ఎందుకంటే బికాజ్ ఆఫ్ స్ట్రెస్. ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ హోమియోపతి రోల్ ఏంటో ఈ వీడియో ద్వారా నేను చెప్తాను. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి ఇప్పుడు ఇంతమంది ఇన్ఫర్టిలిటీకి సఫర్ అవ్వడానికి కారణం ఏంటంటే సైకలాజికల్ స్ట్రెస్, కూర్చున్న ప్లేస్ నుండి కదలకపోవడం. ఈ రెండు మెయిన్ రీజన్స్ అవుతున్నాయి. రిలేషన్స్లో లవ్ అండ్ ఎఫెక్షన్ తక్కువగా ఉండడం, అంటే వాళ్ళకి ఒకరికొకరు అండర్స్టాండింగ్ అంతగా ప్యూరిటీగా కంప్లీట్గా లేకపోవడం. ఇవి మెయిన్ రీజన్స్. వీటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడము, సో దాని ద్వారా అన్ని డిసీజెస్ రావడం వల్ల వాళ్ళకు పిల్లలు కలగకపోవడానికి కారణమవుతుంది. సో మనకు హోమియోపతి ఇన్ఫర్టిలిటీలో రోల్ ఎలా ప్లే చేస్తుంది? హోమియోపతి మెడిసినే మనము ఎప్పుడైనా సైకోసోమాటిక్, అంటే మానసిక స్థితితో వాళ్ళ బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ని, సిమ్టమ్స్ని రిలేట్ చేసి కంపారిజన్ చేసి వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ మెడిసిన్ ఉంటుంది. అలా కాన్స్టిట్యూషనల్ ద్వారా జెనెటిక్గా మనము దీన్ని ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. హోమియోపతి ద్వారా అలా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. హోమియోపతి మెడిసిన్ ద్వారా సిమ్టమాటిక్గా మైండ్ తెలుసుకొని బాడీ వాళ్ళు ఏ డిసీజ్ అయితే సఫర్ అవుతున్నారో ఆ డిసీజ్ సిమ్టమ్ని లింకప్ చేసి జెనెటిక్గా ఎలా క్యూర్ ఉంటుందని చాలామందికి డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది. మన ఇళ్ళల్లో చాలామంది పిల్లలు వాళ్ళ పోలికల్ని మనం కంపారిజన్ చేస్తూ ఉంటాము. అమ్మలాగుంది, నాన్నలాగుంది, నానమ్మలాగుంది, తాతలాగుంది, అమ్మమ్మలాగా, మామలాగా అని చెప్పేసి. అవి ఎక్కడి నుండి వచ్చాయి ఆ లక్షణాలు? జెనెటిక్ మీన్స్ వాళ్ళు వాళ్ళ మెటర్నల్ అయినా పెటర్నల్ అయినా ఆ జీన్స్ క్యారీ చేయడం ద్వారా సేమ్ అవే లక్షణాలను వాళ్ళు మన పిల్లలు ఈవెన్ కూర్చునే విధానము, వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళ ఆలోచన విధానము అన్నీ మనము ఇంట్లో గనక అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళ రిలేటివ్స్ మీన్స్ వాళ్ళ మేనమామ, మేనత్త, నానమ్మ, తాత, అమ్మమ్మ, అమ్మ, నాన్న లక్షణాలు వాళ్ళల్లో మనం చూసే అవకాశం ఉంటుంది. దీనికోసం జెనెటిక్ అనగానే వెళ్ళి ఏదో ల్యాబ్లోనే మైక్రోస్కోప్ కింద పెట్టేసి దాన్ని లింకప్ చేసి అలానే మెడిసిన్ ప్రిపేర్ చేయాల్సిన పని లేదు. సో సిమ్టమాటిక్గానే మనకు అక్కడ కొన్ని లక్షణాలు తెలిసిపోతుంటాయి. సో దానితో పాటు ఆ ప్రజెంట్ పర్టికులర్ పర్సన్, అంటే జీన్స్ అనగానే అవే ఆ జీన్సే యాజ్ ఇట్ ఈజ్ క్యారీ అయినా కానీ వాళ్ళ స్వతహాగా కొన్ని లక్షణాలు ఉంటాయి. సో వాళ్ళ స్వతహా లక్షణాలు, సో ఈ జెనెటిక్ కోడ్ వల్ల వాళ్ళ స్వతహా లక్షణాలని ఈ రెండింటిని కలిపి వాళ్ళు ప్రజెంట్గా ఏ జబ్బుతో అయితే సఫర్ అవుతున్నారో దానికి లింకప్ చేసి చూసినట్లయితే చేసే కేస్ స్టడీలో వాళ్ళకు పర్టికులర్గా ఒక మెడిసిన్ అనేది సూట్ అవుతుంది. అంటే మనము సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు ఏ టైలర్కైనా మేల్ అయినా ఫీమేల్ మీరు మెజర్మెంట్ ఇస్తారు, ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్గా మీకు సూట్ అయ్యేలా కుడతారు. అంతేకాని మీరు వెళ్ళి రెడీమేడ్ షాప్లో వెళ్ళి కొనుక్కున్నదైనా మళ్ళీ దాన్ని ఆల్టర్నేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదా మీ సైజు ఎగ్జాక్ట్గా అలాగనే జనరల్గా ఒకే డ్రెస్ అందరూ వేసుకోలేరు కదా, అది ఎలా సూట్ అవుతుంది? అలాగే మన జబ్బులు కూడా ఒకే మెడిసిన్ అందరికీ సూట్ అవ్వదు. అలా సూట్ అయ్యేట్లయితే అది టెంపరీగా మాత్రమే ఉంటుంది, పర్మనెంట్ క్యూర్గా అవ్వదు. సో కొన్ని డిసీజులు మనము పర్మనెంట్గా క్యూర్ చేయలేము, అలాంటి వాటికి అలాంటి మెడికేషన్ సరిపోతుంది. కానీ ఇన్ఫర్టిలిటీకి మాత్రము అలా కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు. 100% ఆ పర్టికులర్ వైఫ్కి హస్బెండ్కి వాళ్ళ ఇద్దరి లక్షణాలను జోడించి ఈమెకు సపరేట్ మెడికేషను, అతనికి సపరేట్ మెడికేషన్, హస్బెండ్కి వాళ్ళ ఇద్దరికి సపరేట్గా ఎవరి కాన్స్టిట్యూషన్ వాళ్ళకి సంబంధించింది ఇచ్చి వాళ్ళ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనము 2 రకాలుగా ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోపతి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి వాళ్ళ సైకాలజీ రిలేటెడ్ చేసి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అందరూ స్ట్రెస్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ముందు మనము స్ట్రెస్ బ్యాలెన్స్ మనము సజెషన్స్ ఇస్తాం, స్ట్రెస్ని కంట్రోల్గా పెట్టుకోండి అని. కానీ అది 100% ఎంతమందికి కంట్రోల్ చేసుకునే టైము అవకాశం ఉంటుంది చెప్పండి?
99% అది సాధ్యమయ్యే విషయం అవ్వడం లేదు ప్రాక్టికల్గా. చెప్పడానికి థియరీగా ఖచ్చితంగా మనము యోగా అని, ఎక్సర్సైజెస్ అని, డైట్ అని చాలా ఉన్నాయి. కానీ అవన్నీ విన్నాక ఫాలో అవ్వాలనిపిస్తుంది. ప్రాక్టికల్గా వచ్చేవరకు దాన్ని ఇంప్లిమెంట్ 0% ఉంటుంది. వెరీ లెస్ పర్సంటేజ్, ఫ్యూ ఆర్ ఇంప్లిమెంటింగ్. సో ఎవరైతే ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారో, మనం ఇక్కడ సైకలాజికల్ స్ట్రెస్ రిలేటెడే మెడిసిన్ ఇస్తాం కాబట్టి వాళ్ళకు స్ట్రెస్ వల్ల ఏదైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందో అవి మన హోమియోపతి ద్వారా బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ద్వారా వచ్చిన ప్రాబ్లమ్ని తీసేయగలుగుతాం. నెక్స్ట్ వాళ్ళ లక్షణాలను బట్టి, ప్రజెంట్ వాళ్ళ మైండ్ లక్షణాలను బట్టి మెడిసిన్ సెలెక్ట్ చేయడం ద్వారా వాళ్ళు ప్రీవియస్గా జెనెటిక్గా క్యారీ చేస్తున్న డిసీజెస్ని నెక్స్ట్ జనరేషన్కి క్యారీ చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ప్రజెంట్గా నవడేస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్తో సఫర్ అవుతున్నారు. అలాంటి ఫ్యూచర్లో కిడ్స్ సఫర్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా ఎగ్ క్వాలిటీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇలా మన ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో ఉంటుంది. ఎందుకంటే మనము సర్జరీ కేసెస్, ఫైబ్రాయిడ్ కేసెసే ట్రీట్ చేయగలిగినప్పుడు, హార్మోన్ ఇంబ్యాలెన్స్తో సఫర్ అవుతున్నప్పుడు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా మనము నార్మల్ చేయగలుగుతున్నప్పుడు ఇన్ఫర్టిలిటీ కేసు ఎందుకు సక్సెస్ అవ్వవు? సో 85% హోమియోపతిలో సక్సెస్ రేట్ ఉంది. సో ద సక్సెస్ రేట్ ఇట్ విల్ రిడ్యూస్ అకార్డింగ్ టు ద ఏజ్ పెరుగుతున్న కొద్దీ సక్సెస్ రేటు ఖచ్చితంగా తగ్గుతూ వస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నప్పుడు వెంటనే